దెస్సలోనికీయులు 2వ పత్రికలో ఒక రాత్రి చెప్పాను, గుర్తు చేశాను. దెస్సలోనికీయులకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం ఒక విషయాన్ని చదువుతాం. మరియు నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడైనను పని చేయని ఎడల వాడు భోజనము చేయకూడదని ఆజ్ఞాపించింది. అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని పని చేయకుండా ఎవడన్నా భోజనం చేశారంటే తాడదీస్తానన్నాడు. అంతే. దేవుని పని చేయకుండా ఎవరైనా భోజనం చేశారా జాగ్రత్త. ఏమండి, మనమేమో ముందు భోజనం, తర్వాత దేవుని పని. ముందు భోజనానికి వెళ్తాం, తర్వాత దేవుని పని. పౌలు గారు అలా చెప్పట్లేదు. ముందు మీరు ఏం చేయాలంట, ఎవడైనను దేవుని పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. ఇక ఆజ్ఞాపించాను కదా. మనం ఏం చేస్తామంటే దేవుని పనిని పక్కన పెట్టి, అదేముందలే ఆయన మనకు తెలిసిన వ్యక్తే, మనకు ఫ్రెండే, మన స్నేహితుడే, నా కొరకు రక్తం కార్చాడండి ఆయన, కారవక ఏం చేస్తాడు, నా కొరకు అవమానం పడ్డాడు, అవమానం పొందక ఏం చేస్తాడు అని చెప్పేసి ధీమాతో ఉంటాం అన్నమాట. మనము ధీమాతో ఉంటాం. ఖచ్చితంగా చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు, సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. దెస్సలోనిలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు, ఎవడైనా సరే దేవుని పని చేయకుండా భోజనం చేసేదా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యం. ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. దైవజనుడైనటువంటి పౌలు గారు పాత నిబంధన యొక్క ఆచారములు, అద్భుతాల గురించి 9వ అధ్యాయంలో చక్కగా వివరించాడండి. ఈ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క సంఘాలు, ఆయాటి కాలంలో ఉన్నటువంటి జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల గురించి వివరించాడు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే, దేవాది దేవుడు ఈ సంవత్సరంలో మనకి అనుగ్రహించినటువంటి 9 నెలలు ఆయన రెక్కల నెలలో భద్రపరిచి 10వ నెలలోకి 5వ తేదీ వరకు మనల్ని తీసుకొచ్చాడు. ఇది దేవుని మహాకృప. ఆయన కృపావరములు మనల్ని కూడా చేర్చుకున్నాడు. అందుకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే ఇది నీ గొప్ప, నా గొప్ప కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, ఇది మా తాతల బలమండి, మా తండ్రుల బలమండి, లేకపోతే మా డాడీ ప్రతి ఆదివారం మాంసం చేపలు తెస్తున్నాడు, ఆ బలంతో మేము ఉన్నామండి. ఇది దేవుడిచ్చిన శక్తి, బలము, ఆరోగ్యము, ఆయుష్ని గుర్తించకుండా మన ఇష్టానుసారంగా ప్రజ్వరిల్లిపోతున్నటువంటి మానవులకి, క్రైస్తవులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దిద్దుబాటు సమయము. ఏ సమయం అంట ఇది? దిద్దుబాటు సమయము. మనల్ని మనం దిద్దుకోవాలి. మన లోపాలు, మన పాపాలు, మన మోసపు క్రియలు, మన అన్యాయపు క్రియలు, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి అలవాటుల్లో, ఆచారాల్లో నిమగ్నమైపోయి కూరుకుపోయి పూడ్చిపెట్టబడుతున్నట్టు మన జీవితాలను దిద్దుకోలేక ఏం చేస్తున్నామంటే, మళ్ళా చేసిన తప్పే మరొకసారి చేస్తూ ముందుకెళ్తున్నాం. మనల్ని దిద్దుకోలేకపోతున్నాం, సరి చేసుకోలేకపోతున్నాం. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉంటున్నాం. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది ఎవరి కృప? మనం నరకంలోకి వెళ్ళిన తర్వాత, ఏమండి నా భార్య భూలోకంలో ఉందండి, నా భార్యను మరి రక్షించడం కొరకు పరలోకం నుంచి ఒక వ్యక్తిని కిందకు పంపించండి అని అంటే కుదరదు అనే భావం అనేది ఉండకూడదు.
నీ కుటుంబం రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షించబడాలి, నీ భర్త రక్షించబడాలి, నీ భార్య రక్షించబడాలి, నీ రక్త సంబంధికులు రక్షించబడాలి. రాహబు అనేటువంటి వేశ్య దిద్దుకుందే తన జీవితాన్ని, తన బ్రతుకుని దిద్దుకుందే, తనకున్నటువంటి సకలమైనటువంటి పరిస్థితులను దిద్దుకుందే. అయ్యో, దేవదూతలు నా ఇంటికి వచ్చారే, నేను తప్పు చేయకూడదు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను కనుక వారికి ఇచ్చిన ఆతిథ్యాన్ని, వారు నన్ను ప్రేమించి నాకు దగ్గరకు వచ్చిన విధానాన్ని నేను గౌరవించుకోవాలి, నేను కాపాడుకోవాలి. దేవదూతలు వెళితే ఆతిథ్యం ఇచ్చింది, దాచిపెట్టిందండి. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళక్కడికి వెళ్ళారో తనను తాను దిద్దుకుంది, తన బ్రతుకుని సరి చేసుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. తన జీవన శైలిలో అనేక మార్పులు చేర్పులు. అయ్యా, రేపు ఈ దేశాన్ని మీరు దోచుకుంటారు, ఈ దేశంలో ఉన్న సకలమైన జనాల్ని, పాపులనైన మమ్మల్ని చంపుతారు. నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నా తండ్రి కుటుంబాన్ని రక్షించండి, నా తల్లి కుటుంబాన్ని రక్షించండి. దిద్దుబాటు చేసుకుంది, తన తప్పుని ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది. ఆ దేవదూతల దగ్గర పశ్చాత్తాపడింది. వాళ్ళు అభయం ఇచ్చారు, అమ్మా నీకే అపాయం రాదు, మేమున్నాం. ఈ రోజున మీకు ఏ అభయం ఉంది? ఏ అభయంతో మనం బ్రతుకుతున్నాం? వాక్యం అనేటువంటి అభయాన్ని మనం చేతపట్టుకొని, నా దేవుని వాక్కు, ఈ బలమైన వాక్కు, నన్ను బ్రతికించే వాక్కు, నన్ను నడిపించే వాక్కు, నన్ను సరిచేసే వాక్కు, నన్ను దిద్దే వాక్కు, జ్ఞానముతో నడిపించే వాక్కు ఇది. ఈ వాగ్దానమును మనం చేతపట్టుకున్నాడు. వాళ్ళు ప్రవక్తలు వెళ్ళి ఆమె జీవితాన్ని సరిచేశారు కనుక రాహాబు అనేటువంటి వేశ్య తన బ్రతుకుని మార్చుకుందండి, తను దిద్దుకుంది, తన కుటుంబాలన్నీ రక్షించుకుంది. రేపు మనం ఏమంటాం? ధనవంతుడు ఉన్న స్థలంలోకి మనం కూడా వెళ్తాం. రేపు మనం దిద్దుకోలేకపోతే, మనం సరిచేసుకోలేకపోతే, మన అవిధేయతలు దేవుని ఎదుట ఒప్పుకోలేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా నరకంలో పడి, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నా భర్త భూలోకంలో ఉన్నాడు, నా భార్య భూలోకంలో ఉంది, నా పిల్లలు భూలోకంలో ఉన్నారు, నా తల్లి వాళ్ళు, నా తండ్రి తరపున వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించడానికి పరలోకంలో నుంచి ఒక మరి దానియేలునో, దావీదునో, లేకపోతే ఇస్సాకునో, యాకోబునో, అయ్యా ఎవరినో కొన్ని పంపించాయి అని మనం బ్రతిమలాడుకునే పరిస్థితి నీకు ఉండకూడదని నా ప్రభు నిన్ను నీ కాలాన్ని పొడిగి తెలుసుకుంటామని ఇంకా లోకము, లోకాశలు, శరీరాశలు వీటిల్లో పడిపోయి మన జీవితాలను అప్పవాది గుప్పెట్లో పెట్టి, వాడికి తాకట్టు పెట్టి మనల్ని మనమే బలి కోరుకుంటున్నాం. ప్రియ దేవుని, మనల్ని మనమే నరకానికి సిద్ధపడేవారిగా ఉన్నామన్నమాట. దేవుడు ఒక మార్గాన్ని వేశాడు, ఆ మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? వంకర టింకర మార్గాల్లో మనం నడుస్తున్నామేమా? ఒక్కొక్కసారి రోడ్డు వంకర టింకరగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎదురొచ్చే వాహనాలు, ఇటు వెళ్ళే వాహనాలను తప్పించుకోవడానికి, దాటడానికి ప్రయత్నాలు చేసి చాలామంది ఏం చేస్తారంటే అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లకి, ప్రమాదాలకి గురి అవుతూ ఉంటారు. నా ప్రభు సాఫీ మార్గాన్ని వేసి, నేనే మార్గము, ఆ మార్గంలో మనం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చినప్పుడు అన్నపానములతో, నానా విధములైన ప్రక్షాళనములను తోను సంబంధించిన శరీరాశలు మాత్రమై ఉన్నాడు. శరీరాశలకు మాత్రమే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. దేవుడు లేడు, ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలండి, ఒక్కరోజు మందిరానికి వెళ్తే చాలు, నెలంతా వెళ్ళాలా, వారం వెళ్ళాలా? నో. సరైన భక్తుడు ఒక వారం వెళ్తే చాలు. సరైన భక్తులు మనమందరం కూడా సరే. 13వ వాక్యం చూడండి. ఏలయనగా, అయితే 13వ వాక్యం, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము
ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లును వారిని పరిశుద్ధపరచని యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవములనియు విడచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు నీ మనస్సాక్షినితో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. క్రీస్తు రక్తములో మన మనస్సాక్షిని ఇప్పుడు ఆలోచించండి. మనస్సాక్షిని చొప్పుకొని బ్రతకొద్దు. వేదనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు వేదనతో మాట్లాడుతున్నాడు. వేదనకరమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడాలి. మన మనస్సాక్షినంట ఇది కొత్త నిబంధనలో దిద్దుబాటు. ఇందాక అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది పాత నిబంధనలో దిద్దుబాటు. అక్కడ ఏమంటున్నాడంటే నానా విధములైనటువంటి ప్రక్షాళనములను తాను సంబంధించిన శరీరాచారములను మాత్రమై ఉన్నవి. అప్పుడు ఎలా చేశారు? శుద్ధీకరించబడాలంటే ఎడ్లను, పశువులను, మేకలను, గొర్రెలను బలి అర్పించవాలి. ఆ రక్తంతో వాళ్ళని ప్రక్షాళన చేసి వాళ్ళని ఆ రక్తంతో తడిపి నువ్వు ఇక నీ పాపాలు కడగబడ్డాయి వెళ్ళిపో అని చెప్తారు. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ క్రీస్తు రక్తములో కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని మనం నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? సత్యం ఇంకా అర్థం కాల మనకి. సత్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్లే మనం ఏమంటే అవిధేయులు అయిపోతున్నాం, అవిశ్వాసంలో కూరుకుపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేక లోక సంబంధమైనటువంటి ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, ఇంటి వంట పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రీస్తు రక్తంలో నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత క్రీస్తు నడిచిన మార్గంలో నువ్వు నడవకపోతే నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నెలకి ఒకసారి వచ్చి మళ్ళీ తీసుకోవటమో, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి పాటలు పాడటమో, వారానికి ఒకసారి వచ్చి వాక్యం చదవటమో, ప్రార్థన చేసుకోవటం ప్రయోజనం శూన్యం. దిద్దుకోవాలి. అయ్యో నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా పరిస్థితి ఏంటి? ఒక అక్కకి బోన్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్స్ చదువుకునేటప్పుడు వాడు ఫోన్ చేసి, అన్న అరే అక్కకి బోన్ క్యాన్సర్ వచ్చింది, ప్రార్థన చేయండి అన్న, ఇంకా మీరు తెలిసిన పాస్టర్లతో కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. సరే ఒకరోజు నేను పలకరిద్దామని వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆమె బ్యాంకులో మేనేజరు, ఆంధ్ర బ్యాంకు మేనేజరు, దాదాపు శాలరీ ఎంతో తెలుసండి, దాదాపు 1,00,000 పైనే ఉంటుంది శాలరీ. ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల. బాగా మనిషి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. నేను వెళ్ళాను, ఒకరోజు పలకరించడానికి వెళ్ళాను. అక్క ఏంటి బాగున్నావా అంటే, బాగున్నానయ్యా, హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు అని చెప్పేసి అని అంది. ఏంటక్క ఇలాంటి కొంచెం అనారోగ్యంగా ఉందంట కదా. ఇవన్నీ ఏముందిలేయ్యా, అది ఏముంది, పెద్ద సమస్య ఏం కాదు అది, దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని ఆమె సంతోషంగా ఉంది. ఎందుకనాక నువ్వు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? మరి ఈ బోన్ క్యాన్సర్ వల్ల నువ్వు ఒక మరణం అవుతావని నీకు తెలుసు కదా, మరి నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఒకే మాట ఉంది, అయ్యా ఇది దేవుడు నాకు పెట్టిన ముళ్ళు. ఏముందండి, నేను బాల్య దినాల్లో మంచి స్టూడెంట్ని, సండే స్కూల్కి వెళ్ళేవాడిని.
తర్వాత సండే స్కూల్ని నడిపించిన దాన్ని మందిరంలో, తర్వాత యవనస్తుల కూడికను కూడా నేను నడిపించాను. వివాహమైన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో బ్యాంకు టెస్టులు రాస్తే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదన మీద పడిపోయాను. పెళ్ళయింది, బిడ్డలు, భర్త. ఈ యొక్క చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నాను నేను. ఈ రౌండ్లోనే నేను ఉండిపోయాను. చిన్నతనంలో సండే స్కూల్ని మర్చిపోయా. యవన కాలంలో నేను చెప్పినటువంటి యవనస్తుల్ని అనేక మందిని దేవునిలోకి నడిపించిన స్థితిని మర్చిపోయాను. వాళ్ళందరూ అన్నారు, అక్క నువ్వు చెప్పిన మాటలే ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. అక్క నువ్వు నడిపించిన మార్గంలో మేము నడిచావు, మేము ఆశీర్వదించబడ్డాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం అని అనేక మంది సహోదరులు, అక్కలు, చెల్లెళ్ళు నాకు వచ్చి చెప్తా ఉంటే చాలా సంతోషం ఇస్తుంది. ఈ రోజున నేను ఉద్యోగంలో చేరి వివాహం చేసుకొని పిల్లల్ని కానీ దాదాపుగా ఈ యొక్క సరౌండ్ హౌస్ని విడిచిపెట్టి నేను దేవునికి దూరం అయిపోయాను. అవిధేయతగా జీవించానయ్యా. ఒక్కొక్క ఆదివారం మందిరానికి కూడా వెళ్ళట్లే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే బిజీ షెడ్యూల్. ఈ రోజున మనందరం కూడా బిజీ షెడ్యూలే, చాలా బిజీగా ఉంటాం. చిన్నపిల్లవాడికి వెళ్తే బిజీ, ఆగు కొంచెం వెయిట్ చేయి. పెద్దవాళ్ళకి వెళ్తే ఇటు రమ్మన్నా అనుకో, ఇప్పుడే వస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుండు. మందిరానికి రావమ్మంటే వస్తామండి, ఇప్పుడే ఇంటి పనులు అవ్వలేదు, వంట పని అవ్వలేదు, ఈ పనులు ఆ పనులు అవ్వలేదు. ఇలాంటి వాటిల్లో పడిపోయి నేను దేవుడిని మర్చిపోయానయ్యా. ఆదివారం మందిరానికి నిర్లక్ష్యం చేశాను. అయితే దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. ఇది నాకు రావాల్సిందే. ఎందుకంటే సంపాదనలో పడి కుటుంబంలో పడిపోయి నేను దేవుడిని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈ వ్యాధి నాకు వచ్చింది. అయితే నేను భయపడలేదు, బాధపడలేదు. ఇంకా నాకు 7 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఈ 7 సంవత్సరాలు రిజైన్ చేసేసి నేను దేవుని పాద సన్నిధిలో కూర్చుంటానయ్యా. ఇక నుంచి నేను దేవుని పరిచర్య చేస్తూ ఉంటాను. ప్రారంభించిందండి మందిరంలో పరిచర్య చేయటం, వంటలు చేయటం, మంచినీళ్ళు అందించడం, ప్రతి ఒక్కరికి సేవకుడికి వచ్చిన విశ్వాసులకి మంచినీళ్ళు ఏది కావాలంటే అది పరిచర్య చేస్తూ ఉంది. అందరు ఆశ్చర్యపోతారు, ఈమె బ్యాంకు మేనేజర్ కదా, ఈమె దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని నిలబడాలి, ఈమె వచ్చి మనకి ఇక్కడ పరిచర్య చేస్తుంది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అవి పరిచర్య ప్రారంభించింది. 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. బోన్ క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు చెప్తున్నారు ఏ క్షణంలోనైనా సరే నువ్వు చనిపోవచ్చు. డాక్టర్లు చెప్పిన తర్వాత సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అమ్మ నీ సేవలు మాకు కావాలి, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, రా అంటే నేను రాను. నా ప్రభు సేవ చేయాలి. ప్రభు సేవ చేస్తుందంటే ప్రభుతో 24 గంటలు దేవునితోనే గడుపుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఏమా ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఇదివరకు అలా కృంగిపోయేదానివి, నడవలేని దానివి, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అనేదానివి, ఇప్పుడేంటి ఇంత చలాకీగా నడుస్తున్నావు, ఇంత హుషారుగా ఉన్నావేంటి అని చెప్పేసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. స్కానింగ్ రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్లు ఇవేవి కూడా ప్రియ దేవుని బిడ్డలారా 2 సంవత్సరాల తర్వాత ఆమె ప్రశాంతంగా మంచి ఆరోగ్యవంతురాలైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి ఆరోగ్యవంతురాలైంది. దీనురాలుగా తనను తాను తగ్గించుకుంది. అందే అమ్మా 2 చిన్నపిల్లలు ఉన్నారు, పెళ్ళి అవ్వలేదక్క, మరి ఎట్లాగంటే నేను పుట్టిన 6 నెలలకి నా తల్లి చనిపోయింది. సంవత్సరం తర్వాత నా తండ్రి చనిపోయాడు. నేను ఒక అనాథ క్రిస్టియను హాస్టల్లో చేరి చదువుకొని ఈ స్థితిని నేను కలిగి ఉంటే నా ప్రభువుని నేను మర్చిపోయిన నేను దౌర్భాగ్యురాలనయ్యా. నన్ను ఎవరు చూశారు? ప్రభువే నడిపించాడు. అలాగే నా బిడ్డలను కూడా వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళకి బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి, ఇల్లు కట్టించాను, అందరికీ కూడా చక్కమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాను. ఏం పర్వాలేదు, నేను సంతోషంగా చనిపోతాను. కానీ నా ప్రభు ఏం చేశాడు? ఆమె చెప్పిన తర్వాత 3 సంవత్సరాల్లో ఆమె మంచి ఆరోగ్యవంతురాలుగా, శక్తివంతురాలుగా అయిపోయింది. ఈ రోజున ఆ యొక్క బ్యాంకు ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఏం చేస్తుందంటే దేవుని పరిచర్య చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తుందండి, పరిగెత్తుతుంది.
ఒకప్పుడు నడవలేని స్థితి, కాలు కింద పెట్టలేని స్థితి, ఒంగోలేని పరిస్థితి, ఇగో కనీసం అన్నవిట్ట తీసుకొని తినలేని పరిస్థితి. ఈ రోజున అనేక మందికి పరిచర్య చేస్తారు. సంఘాన్ని కట్టింది. మియాపూర్లో పెద్ద సంఘం, దాదాపుగా 1000 మంది పైన సంఘం ఉంటారు. అధిక మొత్తంలో స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు కూడా దాదాపుగా ఒక 300 మంది పైన పురుషులు ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, స్పూన్ పట్టుకొని ఉప్మా తినలేని స్థితి నుండి ఈ రోజున మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని మార్చుకుంది, తన బ్రతుకుని మార్చుకుంది, తనలో ఉన్న లోపాలను సరిచేసుకుంది, తనకున్నటువంటి ప్రతి ఒక్క ఇక శేష జీవితాన్ని దేవునికి సమర్పించింది. బిడ్డలకు వివాహమైంది, భర్త కూడా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, సేవా పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది, అనేక ఆత్మల భారంతో పరిచర్య చేస్తూ ఉంది, ఉన్నతమైన స్థితిని పొందుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బోన్ క్యాన్సర్ అయినటువంటి వాళ్ళు సామాన్యంగా బతకరు. అడుగు తీసి అడుగు వేయలేరు, కనీసం స్పూన్ పట్టుకోలేరు, స్పూన్ కూడా పట్టుకోలేరు. మేము చూసాం కళ్ళారు ఒక ఆమెని, విజయవాడలో మందిరానికి వెళ్ళేటు మందిరానికి వచ్చేది ఒక ఆమె, శ్రీకాకుళం ఆమె. అది అయిపోయింది, ఇక రేపోయేళ్ళుండో చచ్చిపోతానయ్యా, నేను ఇక బ్రతకను, నాకు చివరిలో ఉన్నాను కనుక నాకు బాప్తీసం ఇవ్వమంటే, వాళ్ళ కొడుకులు ఇద్దరు, ఇంకొక సంఘంలో ఒక 2, 4, 6 కలిసి ఆమెను చేతుల మీద పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కిందకి తీసుకొచ్చి కృష్ణానదికి తీసుకెళ్ళి ఆమెను కృష్ణానదిలో బాప్తీసం ఇచ్చిన తర్వాత 21 రోజులకి ఆమె మెట్లు ఎక్కడం ప్రారంభించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. 21 రోజులు నేను అన్నా, బాప్తీసం ఇచ్చాడు, నీ అవిధేయతలు ఏమైనా ఉంటే ఒప్పుకో. అది వరకు చిన్న వ్యాపారం చేశాను. ఏ వ్యాపారం చేసావు? తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేదాన్ని అయ్యా. శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ విశాలాంధ్ర రోడ్లో ఉంటారు వాళ్ళు, తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేదాన్ని అయ్యా. అది మానేస్తానయ్యా. ఇంకా ఏం చేసేదానివి? ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవన్నీ ఒప్పుకోమని ఒక 10 నిమిషాలు ఆమెకు వదిలేసేది. ఆమె నీటిలో ఒప్పుకొని కన్నీరు కారుతుండి, ఆ నదిలో నీరు ఈ నీరు ఏకమైపోయి ఒకసారి వరదలు కూడా వచ్చినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డల, మనలో ఉన్న అవిధేయతలు ఒప్పుకొని కన్నీరు కారితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను సరిచేస్తాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపాశీర్వాదాలు నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? జీవం గల దేవుని మాత్రమే నువ్వు సేవించాలి. నిర్జీవ క్రియలు వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే శరీర సంబంధమైన క్రియలు మనం విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం ఒక మాట చూద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఓ కొల్లూరులో ఉన్న విశ్వాసులారా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులారా, యెహోవా మందిరము ద్వారమున నిలువబడి ఈ మాట అట్టటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించుచు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎక్కడన్నాడండి? నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపచేసే విధం కావాలంటే మన క్రియలను మన మార్గములను ఏం చేయాలంట? దిద్దుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మధ్య కొత్త పాట ఒకటి వచ్చింది. ఏం పాట అది? ఏమైనా చేయగలవు కథ మొత్తం
నా దేవుడు మీ జీవితాల్లో మీ కథలన్నీ చెరిపేసి నా దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతికితే మీ కథ మార్చబోతున్నాడు. ఇప్పుడే నా ప్రభు నీ కథను మార్చబోతున్నాడు. నీ బ్రతుకులు మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దీవించబోతున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీకున్న ప్రతి సమస్య నా యేసయ్య తీర్చబోతున్నాడు. ఏమైనా చేయగలవు. కథ మొత్తం ఏమైనా చేయగలడు నా ప్రభు. నమ్మకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఈ స్థలమున మిమ్ములను నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఎంతమంది దిద్దుకోవటానికి మార్గాలను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? దేవునికి స్తోత్రం చెప్పండి. మనము దిద్దుకోవాలి, బ్రతుకులు సరి చేసుకోవాలి. నాకేమి లేవండి, నేను మంచిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, బాగా ఉన్నాను అని చెప్పేసి అనుకోవటం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. హృదయాంతరంగాల్లో ఎక్కడో ఉన్నాయి లోపాలు ఉన్నాయి. లోపాలు సరి చేసుకోకుండా ఆశీర్వాదాలు రావాలంటే రావు. నీ ప్రయత్నాలన్నీ కూడా నా ప్రభు నెరవేర్చడం. దేవునికి అనుకూలంగా నువ్వు జీవిస్తే, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నట్లయితే, నీ క్రియలు నువ్వు దిద్దుకున్నట్లయితే, నీ బ్రతుకుని సరి చేసుకున్నట్లయితే ఏమైనా మార్చగలడు. నీ కథనే మార్చగలడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా మార్చగలడు. ఎవరి కథ? నా కథనండి. నా కథ అంతా మార్చగలడు. మీ కథలన్నీ మార్చగలడు ప్రభు. మీ కథ అంతా దేవుడికి తెలుసు. మనం దిద్దుబాటు చేసుకుంటున్నామా, మన మార్గాలను సరి చేసుకుంటున్నామో లేదో మనలో మనం సరి. చూడండి, బ్యాంకు మేనేజరు 7 సంవత్సరాలు సర్వీస్ ఉండ కూడా రిజైన్ చేసేసి దేవుని పరిచర్యకు సమర్పణ చేసుకుంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడండి. బోన్ క్యాన్సర్ ఆమె సజీవురాలుగా ఈ రోజున ఎంతో ఉత్సాహంతో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని ఆమె పొందుకుంది. దేవుడు అట్టి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆర్థికంగానే కాదు, అన్ని విధాలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మన కథ మార్చుకోవాలి, మన బతుకుని మార్చుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, దిద్దుబాటు కావాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలి. నువ్వు లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి. దేవుడికి ప్రీతికరంగా వారు మనసు పొందేమే, బాప్తీసం తీసుకున్నామే, ఏమని ప్రమాణం చేశాం, ఏమని వాగ్దానం చేశావు. ఇక లోకం వైపు చూడను, పాపం వైపు చూడను, రోత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, పరిశుద్ధుడిగా నేను నీటిలో నుంచి ఆ యొక్క క్రీస్తు రక్తంలోంచి ఒడ్డుకొచ్చి తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రమాణం చేయించుకొని ప్రార్థన చేసుకొని అభిషేకం తీసుకున్నాం కదా. ఇంకా పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా పాత రోత జీవితంలోకి వెళ్ళిపోయి దేవుని మార్గములను మీ క్రియలను దిద్దుకోకుండా ఉన్నట్లయితే మన జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. తెనాల్లో నాకు తెలిసిన ఒక ఆయన కరోనా సమయంలో మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి, అయ్యా మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళమై అందరూ కూడా రోడ్డును పడిపోయారు, మరి తినటానికి కూడా గడవట్లేదు, బజార్లోకి వెళ్తే పోలీసులు ఊరుకోవట్లేదు, పరిస్థితి ఏంటంటే సరే నేను ఏం చేసామంటే వాళ్ళకి రైసు, కొన్ని సరుకులు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చాం ఒక 40 మందికి. అతను మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. సరే, నాకు బూటు ఏమైందంటే అడుగుని బూడిపోయింది, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలి కొంచెం ముందు లేచిపోయింది. నేను వెళ్ళి, అన్న కొంచెం లేచిపోయింది, చేసిపోయింది అంతా, భలే ఓడిపోయా, నువ్వు అటు వెళ్ళి షాపులోకి వెళ్ళిట్రా ఇచ్చేస్తాను అన్నాడు. సరే, నేను దాదాపు ఒక అరగంట పని చూసుకొని వస్తే లేడు, అక్కడ లేడు. ఇంకో రోజు వెళ్తే ఏమన్నాడంటే, అయ్యా చేసి పెడతాను, నువ్వు ప్రజెంట్ బాగా చేస్తావు కదా, నీకెందుకు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయా. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, దాదాపు 4 రోజులు తిప్పాడండి. ఏంటి, బూటు ముందు కొంచెం లేచిపోతే దాన్ని అంటించి పాలిష్ చేయడానికి 4 రోజులు తిప్పాడు. ఈ రోజున మనం వేసే వాయిదాలు, దేవుని విషయంలో మనం వాయిదాలు వేస్తూ ఉన్నాం. ఈరోజు వెళ్ళకపోతే రేపు వెళ్దాంలేండి మందిరానికి, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం, శుక్రవారం వెళ్దాం ఉపవాస ప్రార్థన. శుక్రవారం ఏదో ఒక ఆటంకాలు వస్తాయి.
ఆటంకాలు వస్తాయి. అపవాది ఏం చేస్తుందంటే మళ్ళీ ఏదో ఒకటి ఆటంకం కల్పించి కూర్చో, ఏం వెళ్తావు, కూర్చో, కొంచెం టీవీ చూసుకో, అన్ని బట్టలు ఉన్నాయి. దసరా పండుగ ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. దసరా పండుగ రోజు మేము మాంసం తిన్నామని నిజంగా ఒప్పుకోండి, మీ పాపాలు కడగబడతాయి. మేము మాంసం తెచ్చుకున్నామండి, గారెలు వండుకున్నామండి, అరిసెలు వండుకున్నామండి, కజ్జికాయలు చేసుకున్నామండి అన్న ఎంతమంది చేతులు ఎత్తండి అమ్మా, నిజం చెప్పండి. మాంసం కూర కూడా వండుకోలేదా ఏమ్మా? దసరా పండుగని మాంసం వండుకున్నారా లేదా? ఎవరు వండుకోలేదా? నిద్రపోయారా లేదా? భోంచేసి పడుకున్నారా లేదా? 10-12 గంటలకి భోంచేసుకొని పడుకున్నారా లేదా? పడుకున్నారా? నిజం ఒప్పుకోండి. అందరూ పడుకున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీ గురించి మొరబెడుతున్నాం. ఇక్కడ మీ గురించి, రాలేనటువంటి వారి గురించి వేదన కలిగి, యేసు ప్రభు అంట దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు భూలోకం అంతా కూడా ఏమైపోయిందంట, పోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారంట. మనస్తాపం చెందాడంట. ఆ వాక్యం అక్కడ ఆదికాండంలో ఉంటుంది. దేవుడు మనస్తాపం చెంది, మనస్తాపం చెందాడంట. 2వ తారీఖు మేము కూడా మనస్తాపం చెందాం మీ అందరి పట్ల. ఆదివారం 60 మంది చేతులు ఎత్తారు మేము వస్తామని. 2వ తారీఖు వచ్చేటప్పటికి కనీసం 10-15 మంది కూడా లేరు. చేతులు ఎత్తిన వాళ్ళు ధనామని ఎత్తారు చేతులు, ఒక్కళ్ళు అల్లే రాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడుకొని ఉంటారు. ఏందంట ఈయన సెలవు రోజుల్లో కూడా ఈయన నొస అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను మనం ఏం చేసుకోవాలంట? దిద్దుబాటు చేసుకోవాలి. ఈ నెల 20వ తారీఖు ఏదో పండగ ఉంది. ఏం పండగ అది? దీపావళి. దీపావళికి అన్న వస్తారా? దీపాలు కాల్చుకుంటారా? ఏమ్మా? దీపావళి రోజున సోమవారం వచ్చింది, 7 గంటలకి ఇక్కడ ప్రార్థన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. చేతులు ఎత్తమల్లే, వచ్చిన వరకు చాలు. నాకు మీ అందరిని నేను చేతులు ఎత్తం బతిలాడను, ప్రార్థన చేస్తాం. దానికి దేవుడే మీ పట్ల ఏం చేస్తాడో ఆయన్ని అడుక్కోండి. చూడండి, కీర్తన 50:17 చూడండి. కీర్తన 50:17 చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పారు? వెనుకకు తోసివేసినందుక. దేవుని మాటలు దిద్దుబాటు నీకు అసహ్యము. నువ్వేది మమ్మల్ని దిద్దుకోమని చెప్తావు, మమ్మల్ని సరి చేసుకోమంటావు, మా మార్గాలను సరి చేసుకోమంటావు, మా క్రియలను దిద్దుకోమంటావు. నువ్వేమయ్యా? మాకు తెలియదా? మాకు తెలుసు అన్నీ. నీకంటే పెద్దోళ్ళవి, నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే జ్ఞానం ఉంది అనేవాళ్ళు ఉన్నారు. ఓ చిన్న పిల్లాడు, 12 సంవత్సరాల పిల్లాడు బైబిల్ చదువుకుని వాక్యం చెప్తున్నాడు. బైబిల్ చూడకుండా రిఫరెన్స్లన్నీ చెప్పేస్తున్నాడండి. ఏ అధ్యాయంలో ఏ వాక్యం ఉందో చెప్తున్నాడు. బైబిల్ చేతిలోనే ఉంది, ఇట్లాగే ఉంది బైబిల్ చేతిలో. ఇట్లా మైకి పెట్టుకున్నాడు, బైబిల్ తెరవట్లేదు. బైబిల్ తెరవకుండా రిఫరెన్స్లు చెప్పేస్తున్నాడు. అసలు అద్భుతంగా కొన్ని వేల మంది సభలో ఆయన మాట్లాడి ప్రార్థన చేస్తే దెయ్యాలు పట్టినోళ్ళు గిలగిల కొట్టుకొని అల్లాడిపోతూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తుంటే పడిపోతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం. ఇప్పుడు నేను చెప్పే మాటలో మీకు కొంతమంది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మందిరానికి మనం సరిగా వెళ్ళాం కదా. బుధవారం రాము, శుక్రవారం రాము, శనివారం రాము, ఆదివారం వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. గుర్తుండదు. ఈ వారం అంతా మనకు గుర్తులేదు. నేను అనుకోవటం ఏంటంటే 2వ తారీఖు ప్రార్థన ఉందని గుర్తులేదు, 3వ తారీఖు ప్రార్థన ఉందని గుర్తులేదు, 4వ తారీఖు ప్రార్థన ఉందని గుర్తులేదు. ఈ రోజు మాత్రం అందరూ బైబిళ్ళు తీసుకొని వెళ్తారు కదా, కొంతమంది తెల్లని వస్త్రాలు కట్టుకెళ్తారు కదా. అమ్మా ఏంటమ్మా ఈరోజు ఆదివారమా? అవును అనుకుంటానే. ఇది అంటున్నాడు,
నీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు మాటలను వెనుక వేసి త్రోసివేశావు. ఈ మాటలను మనం ఏం చేస్తున్నామంటే త్రోసివేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పించినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు ఏమవుతారంట? ఏమవుతారు? నేను చెప్తున్నానా? ఈ మాట నేను అంటున్నానా? ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? దేవుని వాక్కు, అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 18వ వాక్యం చూడండి. దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తావు, సాంగత్యం చేస్తావు, నోరు తెరిచిచున్నావు, కపటము కల్పించుచున్నది. ఇవి 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 మనము ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలా వద్దా? దిద్దుకోవాలా వద్దా? చెప్పరమ్మా, గట్టిగా చెప్పండి. అరే అందరూ చెప్పండి. దిద్దుకుందామా? దిద్దుకుందామా? ఏమ్మా దిద్దుకుందామా? వాక్యం చెప్పనిక ఆపేస్తున్నాను. అయ్యా ప్రసంగం అంతా చెప్పామనుకో మీ గుండెలు పగిలిపోతాయి. అందుకని ఆపేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఈ వాక్యంలోకి వెళ్ళటం లేదు. మోకరించండి, అందరూ మోకరించండి.